నా పేరు మురళి అండి. నేను ఇక్కడికి రావటానికి కారణం మంత్రి సత్యనారాయణ రాజు గారికి కలిశాను 2 నెలల ముందు. వారి విధానం అది నచ్చింది నాకు. నేను వచ్చింది మెయిన్ వెయిట్ లాస్ గురించి, డయాబెటీస్ గురించి. వచ్చినప్పుడు నేను 101 కిలో ఉన్నానండి. ఇప్పుడు నేను 94 కిలోలకు వచ్చాను. ఆ విషయంలో నాకు చాలా ఆనందం అనిపించింది. వారు చెప్పిన విధానం గురించి నేను ఇంటి దగ్గర నుంచి కూడా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు తినటానికి కానీ, చేయటానికి కానీ ఏమి ఇబ్బంది అనిపించలేదు అసలు. తర్వాత డయాబెటీస్ గురించి నేను ఇక్కడికి వచ్చే ముందు రోజు 3 టాబ్లెట్స్ వాడేవాడిని. 3 టాబ్లెట్స్ వాడేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 టాబ్లెట్సే వాడుతున్నాను ఇప్పుడు. 1 టాబ్లెట్స్ ఆపేశాను. కానీ నాకు డయాబెటీస్ ఏమి పెరగలేదు. కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు కూడా. ఇక్కడ వాతావరణం కానీ, స్టాఫ్ కానీ, వాళ్ళు చేసిన మసాజ్లు కానీ ఏమైనా సరే మొత్తం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వారు చెప్పిన ప్రకారం నేను ఇంట్లో ఉండటానికే ఇష్టపడి రావటం జరిగింది. ఇంటి దగ్గర కూడా మీరు ఇలాగే ఉంటే మీకు డయాబెటీస్ ఆ ట్యాబ్లెట్స్ కూడా వాడటానికి అవసరం లేకుండా పోతుందని చెప్పన్నారు. అదే నిర్ణయంతో ఉన్నాను. ఆ డయాబెటీస్ కూడా ట్యాబ్లెట్స్ ఎంతవరకు వాడాలో అని కూడా చెప్పారు. ఒక 2 మంత్స్ అయితే మీరు ఆ ట్యాబ్లెట్స్ కూడా అక్కర్లేదండి. ఇక్కడ విధానాలను బట్టి మీరు ఇంటి దగ్గర ఇలాగే మెయింటైన్ చేస్తే ఆ ట్యాబ్లెట్స్ కూడా మీకు అక్కర్లేదండి. నెలకి 3 కిలోలు ఈజీగా తగ్గుతారు ఇంకా అని చెప్పన్నారు. అదే నిశ్చయంగా ఉన్నాను నేను. ఈ అవకాశం ఇచ్చిన మాగోల్ టీవీ వారికి కృతజ్ఞతలు. నమస్కారం. నా పేరు శ్రీదేవి. నేను హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి వచ్చాను. నాకు ఈ మధ్యనే కీళ్ల నొప్పులు, బీపీ, షుగరు వచ్చాయి. ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు కొన్ని మందులు రాసి ఇచ్చారు. అప్పుడు నేను నేచర్ క్యూర్లో ఈ వైద్యం చేయించుకుంటే బాగుంటుంది, ఇలా మందులైతే జీవితాంతం వాడాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నేను అనుకున్న వెంటనే నాకు మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం, ఆయన వైద్య విధానం ఇవన్నీ గుర్తొచ్చి ఇమీడియట్గా నేను వాళ్ళకి కాల్ చేసి ఇలా నేను రావాలని అనుకుంటున్నాను అని చెప్పాను. వాళ్ళు తప్పకుండానని చెప్పేసి నన్ను పిలిచారండి. ఆ తర్వాత నేను ఇక్కడ వెంటనే జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ నన్ను భయపెట్టారు. ఇక్కడ ఆహారమే కాదు, అలవాట్లే కాదు, అన్నీ చాలా వేరే విధంగా ఉంటాయి, నువ్వు అక్కడికి వెళ్ళి ఉండగలుగుతావా 15 రోజులు నువ్వు అని చెప్పేసి అన్నారు. అయినా సరే మన ప్రయత్నం లేనిదే ఏది అవ్వదు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఎంత భయంతో అయితే ఇక్కడికి వచ్చానో ఇవాళ అంత ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఆరోగ్యంతో నేను వెళ్తున్నాను. ఇక్కడ డాక్టర్లే కాదు, వైద్య సిబ్బంది, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిది కూడా ఆరోగ్యమే మాకు ప్రధానం అనే భావనతో ఎంతో సేవలు అందిస్తున్నారు. పైగా ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉప్పు లేని ఆహారం అని ముందు భయపడ్డాను, కానీ ఇవాళ ఉప్పు లేని ఆహారం ఎంతో రుచిగా ఉంది అనే భావనలో నాకు అనిపిస్తోంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారికి, మా బాబుకి కూడా ఇలాగే ఉప్పు లేని ఆహారమే పెట్టాలి అని చెప్పేసి నేను నిర్ణయానికి వచ్చాను. ఎవరికైనా సరే నేను ఫస్ట్ ఏదైనా అనారోగ్యం కలిగింది అన్నప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకున్న తర్వాతే వేరే విధంగా ఆలోచించండి తప్ప వేరే మందులు అవి వద్దు అని చెప్పేసి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గోల్డ్ వాళ్ళకి, మళ్ళీ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయ సిబ్బందికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు మధురవాణి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం గురించి చాలా తెలుసుకొని ఆచరించాలని, ఆరోగ్య సూత్రాలు ఒకటే కాదు ఇంకా చాలా తెలుసుకునేవి ఉన్నాయని తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని మా వారు నేను ఇద్దరం కలిసి వచ్చాము. ఈ ఆశ్రమం వాతావరణం చూడగానే ఇక్కడ ఉండాలి అనిపించేట్టుగా అద్భుతంగా ఉంది. ఒకవైపు కృష్ణానది, ఇంకోవైపు అరటి తోటలు. ముందు చూడగానే ఇక్కడ నా ఆరోగ్యం బాగుపడుద్దు అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంది. ఇక్కడ రాజుగారి ప్రసంగాలు, యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చేసే ట్రీట్మెంట్లన్నీ ప్రకృతి సహజంగా చేసే ట్రీట్మెంట్ లాగా ఉన్నాయి. నాకు 15 ఇయర్స్ నుంచి బీపీ ఉంది.
దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మానసికంగా ప్రశాంతత చేకూరాలనుకొని ఇక్కడికి వచ్చాను. మా వారికి కూడా చాలా నచ్చింది ఇక్కడ పరిసరాలు అవి. ఇక్కడికి వచ్చాక ట్యాబ్లెట్ వేసుకోకుండానే నాకు బీపీ తగ్గిపోయింది. మా వారికి కూడా కాళ్ళ నొప్పులతో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఉప్పు లేని ఆహారం తీసుకొని కాళ్ళ వాపులు నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు నేను వెళ్ళి వచ్చాక నేను ఎలా చెప్తానో తెలుసుకొని రావడానికి మా ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అందరూ వచ్చి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఈ అవకాశం ఇచ్చిన మా టీవీకి ధన్యవాదాలు. నా పేరు రమాదేవి. మా భర్త పేరు ఈ శ్రవణ్ కుమార్. మా భర్తకి షుగరు, కానీ నేను ఈ రాజుగారిని 7 సంవత్సరాల నుంచి మా టీవీలో చూసి ఫాలోవర్ని. సో నేను 7 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా ఆయన చెప్పిన అన్ని విధానాలను నేను ఇంట్లో పాటించాను. నాకు చాలా బాగుంది. సో తన కోసం వచ్చాను నేను, నా భర్త కోసం. మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా ఇక్కడ వచ్చి ఇక్కడ వాతావరణము, ఆహ్లాదము, ఆరోగ్యము, ఆనందము, ఆధ్యాత్మికము, ఈ రాజుగారు చేసే ప్రతి పనిలో కూడా చాలా ధర్మము అన్నీ కనిపిస్తున్నాయి దీంట్లో. కనుక ఇది సామాన్య మానవులకు ఎవరికి సాధ్యం కాని పని అని చెప్పచ్చు. సో ఈ అవకాశం ఇచ్చిన మాగోల్డ్ వారికి చాలా థ్యాంక్స్. నా పేరు శ్రవణ్ కుమార్, నా భార్య పేరు రమాదేవి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ నేను ఈ షుగర్ ప్రాబ్లం గురించి వచ్చాను. ఇక్కడ వాతావరణం అవన్నీ చాలా బాగా నచ్చాయి. ఈ రాజుగారి ఇచ్చిన ఈ సలహాల మేరకు ఆహారం ఇవన్నీ కూడా మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇలానే పాటిస్తాము. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన మాగోల్డ్ వారికి చాలా థ్యాంక్స్. నా పేరు శివపార్వతి. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చాను. వెయిట్ లాస్ కోసం వచ్చాను. ఎక్కువ దూరం నడిచినా మెట్లెక్కినా ఆయాసంగా ఉంటుంది, గొంతులో బాగా నసగా ఉంటుంది. అవన్నీ తగ్గటానికని ట్రీట్మెంట్ కోసం వచ్చాను. ఇక్కడికి వచ్చాక అదేమి ఇబ్బంది లేదు, తగ్గింది. ఇలాగే క్రమంగా చేసుకుంటే బాగుంటుంది నా ఆరోగ్యం అని నాకు కూడా అర్థమవుతుంది. మాగోల్డ్ ఛానల్లో చూసి ఈ ప్రోగ్రాము డాక్టర్ దగ్గరికి వచ్చాము, రాజుగారి దగ్గరికి. రాజుగారి ప్రసంగాలు, విశాల మేడం గారి మంచి మాట ప్రోగ్రాములు అన్నీ బాగుంటున్నాయి. ఇక్కడ వాతావరణం పచ్చగా, అన్నీ పొద్దున్నే వాకింగ్కి వెళ్ళినా ఆసనాలు చేసుకున్నా అన్నీ బాగుంటున్నాయి. అందరూ బాగా చెప్తున్నారు, అర్థమయ్యేట్టు చేస్తున్నాం కూడా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నీ చేసేవాళ్ళం కాదు, ఇక్కడికి వచ్చాక అన్నీ చేసుకోగలుగుతున్నాం అన్న ధైర్యం కూడా వస్తుంది మాకు కూడా. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా బాగా చూసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నారు అందరికీ. భోజనం దగ్గర కూడా అంతా బాగుంటుంది మాకు. ఇక్కడ వాతావరణం కూడా చాలా నచ్చింది, ఇబ్బంది ఏం అనిపించట్లేదు. మాగోల్డ్ ఛానల్ వారికి, రాజుగారికి థ్యాంక్స్. నా పేరు అరుణ. నేను వైజాగ్ నుండి వచ్చాను. నేను మాగోల్డ్లో ఈ ప్రోగ్రాం చూశాను, మా హస్బెండ్ కూడా చూశారు. నాకు హెల్త్ ఎప్పుడు కూడా బాగోదు, చాలా వీక్ అన్నమాట. ఏంటంటే ఒబెసిటీ ఎక్కువగా ఉంది, మరి ఆస్తమా, బీపీ, షుగరు అన్నీ కూడా ఉన్నాయి. నాకు ఏజ్ 35, కానీ మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడికి రావడం వల్ల క్యూర్ అవుతుందని రాజుగారు మాకు ఫోన్ ద్వారాగా తెలియపరిచారు. మేము టీవీలో చూసి ఫోన్ చేసాము. దానివల్ల మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం, ఇక్కడ మాకు కల్పించిన ప్రొవైడ్ అంతా బాగుంది. ఇక్కడ వాతావరణం వల్ల సగం రోగాలు తగ్గిపోతాయి. రాజుగారు ఇచ్చిన ఇది ఏంటంటే ఫుడ్డు, అది కూడా దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బాగుంది, పర్వాలేదు. ఇప్పుడు మేము వచ్చి 15 days అయ్యింది. కాకపోతే ఏంటంటే మేము కుదరక ఇంకా ఎక్కువ రోజులు స్పెండ్ చేయలేకపోతున్నాము. ఇక్కడికి వస్తే ఎలాంటి ఏజ్ వాళ్ళైనా రావచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా రావచ్చు. ఇక్కడ ఉప్పు లేని ఆహారం పెట్టడం వల్ల అన్ని రోగాలు కూడా పూర్తిగా ఇదవుతాయి. మేము వెళ్ళి కూడా ఈ ట్రీట్మెంట్నే కొనసాగించి ఇంకా వెయిట్ తగ్గి బాగా క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి, మంత్రిరాజ్ సత్యనారాయణ గారికి, మాగోల్డ్ వారికి మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఉమారాణి. నేను విజయవాడ నుంచి వచ్చాను. వెయిట్ లాస్ కోసమని ఇక్కడికి రావడం జరిగింది. అయితే రాజుగారి విధానాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా మాది ఈ దగ్గరలో
ఉన్నటువంటి ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అనంతవరం అనే గ్రామం మాది. ఇటువైపు నుంచి కరకట్ట వైపు నుంచి చాలాసార్లు ఇటువైపు వెళ్ళడం జరుగుతూ ఉండేది. అయితే ఇంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చూసి ఈ ఆశ్రమానికి ఒక్కసారైనా సరే రావాలి అనేటటువంటి ఒక కోరికతోటి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తెలిసింది ఇంత అద్భుతంగా ఉంటుందా ఇక్కడ, ఇంత బాగుంది, ఇలాంటి వాతావరణాన్ని ఇన్ని రోజులు ఎలా మేము మిస్ అయిపోయాము అనేటటువంటి ఒక ఫీల్ అయితే మాకుంది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రకాలుగా పరుగులు పెట్టేస్తున్నారు. దేనికోసం పరుగు పెడుతున్నామో మనకి అర్థం కాదు. మన శారీరక అవసరాలని, మానసిక అవసరాలని అన్నింటినీ కూడా మనం మర్చిపోయి దేనికోసం వెంపర్లాడుతూ ఏదో హడావిడిగా బ్రతికేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు, ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నాం, మన అవసరాలని, మన శారీరకమైన మానసికమైన అవసరాలకి మనం ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి కదా అనేటటువంటి ఒక ఆలోచన నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, డాక్టర్స్ దగ్గర నుంచి పనిచేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్నేహపూర్వకంగా, అసలు ఇలా ఉండడం అనేది ఎలా సాధ్యమవుతుంది, డాక్టర్ గారు ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఉంటే, ఎంత కృషితోటి, ఎంత దానికి హోంవర్క్ చేసి దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళకి చెప్పి ఉంటే వాళ్ళు ఇంత చక్కగా ఉన్నారు అనేది అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో ఆర్గనైజేషన్స్ ఎన్నెన్నో చూసాం, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని, కుటుంబంలో కూడా ఇలా ఉంటారో లేదో తెలియదు అన్ని కుటుంబాల్లో, కానీ అంత చక్కటి వాత్సల్యంతో, అభిమానంతో ఒకరికొకళ్ళు మాట్లాడుకోవడం చాలా బాగుంది. ఇక్కడ కృష్ణానది ఒడ్డు, ఈ ప్రశాంతమైనటువంటి చెట్లు, ఎటు చూసినా కూడా గ్రీనరీగా కనిపించడం, అసలు మనసుకి ఆ కళ్ళతోటి చూసేటటువంటి ఇదే మనసుకి ఎంతో ఒక ఆనందాన్ని, అదే మనకి సగం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఇలాంటి వాతావరణం ఎక్కడ దొరకదేమో అని కూడా నాకు అనిపిస్తుంది ప్రపంచంలోనే. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి ఒక్కసారైనా సరే వచ్చి చూస్తే కానీ వాళ్ళు జీవితంలో ఇంతవరకు ఏం కోల్పోయారో అర్థమవుతుంది వాళ్ళకి. కాబట్టి అందరూ తప్పనిసరిగా వచ్చి వాళ్ళ ఆరోగ్యం పట్ల, వాళ్ళ మానసికమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక స్థితిని తెచ్చుకొని జీవితం అంటే ఏంటి అనేటటువంటి ఒక అవగాహనకి రావడానికి, అందులోనూ ఇక్కడ కొన్ని రోజులు ఉండడం వలన వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే యోగాతో పాటు ఇక్కడ మంచి మాట అనే కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ కార్యక్రమంలో విశాల గారు చెప్పేటటువంటి విషయాలు మనసులో ఎక్కడో ఒక చోట హత్తుకుంటాయి. అంటే ప్రతి దాంట్లో కూడా నిజమే కదా, మనం ఇలా చేస్తున్నాం కదా, ఇలా కాదు కదా మనం ఉండవలసింది, మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతి విషయం కూడా మనకి ఒక నిశ్చలమైనటువంటి భావంతో మనం ఆలోచించడానికి ఇక్కడ సమయం కూడా దొరుకుతుంది మనకి. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇంతకు మించినటువంటి ప్రదేశం ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. నేనైతే పూర్తిగా చాలా ఆనందంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే విధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునేలాగా చేసి అందరం కూడా హ్యాపీగా ఉండడానికి, ఇంకా 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 ఎక్కువ ఆనందాన్ని పొందడానికి ఇదొక వేదికలాగా అనిపించింది నాకు. కాబట్టి ఈ ఆరోగ్యాలయము అనేటటువంటిది ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ గారికి, మా గోల్డ్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.